హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బ్లాక్ బీడ్స్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే నాకు పర్సనల్గా బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టంతోనే డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటాను. కొన్ని సింపుల్గా, కొన్ని హెవీగా మేక్ చేస్తున్నాను. అండ్ ప్రతిదీ కూడా నేను బడ్జెట్ అయితే చూసుకుంటానండి. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ మేక్ చేయాలి అన్నప్పుడు బడ్జెట్ కూడా ఇంపార్టెంటే కదా. సో అలా తక్కువ బడ్జెట్లో నెంబర్ ఆఫ్ అయితే మేక్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను మేక్ చేసేది కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా నేను మేక్ చేసిందే. ఒకసారి దగ్గరగా అయితే లుక్ చూడండి, ఎలా ఉంది అనేది మీకు కూడా ఐడియా వస్తుంది కదా. సో ఇలా సింపుల్గా చక్కగా శారీస్ మీద పెట్టుకున్న చాలా బాగుంటుంది అనమాట. ఇలా వస్తుంది మనకి. పింక్ కలర్తో గ్రీన్ కలర్తో వచ్చినాయి అనమాట ఈ పీసెస్. సింపుల్గా ఒక 5 అయితే యాడ్ చేసుకుని ఇలా వేసుకున్నాను. మనం డ్రెస్సెస్ మీద కానీ లేదు శారీస్ మీద సింపుల్గా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఈరోజు నేను మేక్ చేసేది అయితే చైన్తో పాటు ఇయర్కి కూడా మేక్ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. ఇవి నార్మల్ బీడ్స్ అనమాట. మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి టాసిల్స్ మేక్ చేసాయి, సర్కిల్ షేప్లో ఉన్నాయి. మనకి ఇట్లా 2 సైడ్స్ అయితే హోల్ ఉంటుందన్నమాట, ఇటు సైడ్ అండ్ ఇటు సైడు. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా హుక్ అయితే తీసుకున్నాను. సో అన్నీ కూడా సిల్వర్ కలర్లో అయితే తీసుకున్నాను. ఇవి అయితే ఇయర్కి మేక్ చేస్తాక తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం నైలాన్ థ్రెడ్ అనేది నీడిల్కి ఎక్కించేసుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత నేను వచ్చేసి ఒక్క సైడ్ అయితే ఈ రింగ్ పెట్టుకొని నాట్ వేసేసుకుంటాను. నాట్ కూడా ఏంటంటే మనం ఒక 3-4 టైమ్స్ వేసుకోవాలండి. నైలాన్ థ్రెడ్ కాబట్టి స్ట్రాంగ్గా ఉండడం కోసం 3-4 టైమ్స్ నాట్ వేసేసుకుంటున్నాను. సో ఇట్లా నాట్ వేసుకున్న తర్వాత వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ అనేవి ప్లెయిన్గా ఎక్కించుకుంటున్నానండి. ప్లెయిన్గా ఒక 20 బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను. ఇవి మనకి హోల్ కూడా పెద్దగానే ఉంటుందండి, ఫాస్ట్గా అయిపోతుంది మేక్ చేసుకోవాలన్నా. ఒక 20 బీడ్స్ అయితే ఎక్కిస్తున్నాను. ఇలా 20 ఎక్కించిన తర్వాత వచ్చేసి ఈ రింగ్ అనేది తీసుకున్నానండి. 1 సైడ్ హోల్లో నుంచి తీస్తున్నాను. తీసిన తర్వాత ఒక బ్లాక్ బీడ్ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టుకొని మళ్ళీ ఇంకొక సైడ్ హోల్లో నుంచి బయటికి తీయాలన్నమాట మనం. సో ఇలా వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ అయితే ప్లెయిన్ ఎక్కిస్తున్నాను. మళ్ళీ ఒక సర్కిల్ తీసుకొని ఒక సైడ్ హోల్లో నుంచి అయితే తీస్తున్నాను. తీసిన తర్వాత మళ్ళీ మిడిల్లో ఒక బ్లాక్ బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆపోజిట్లో నుంచి బయటికి తీయాలి. మళ్ళీ ఒక బ్లాక్ బీడు. సో మనకి ఇవి హోల్స్ కూడా పెద్దగానే ఉంటాయి కాబట్టి ఈజీగానే మేక్ చేసుకోవచ్చు అండి. అండ్ కలర్ కూడా బ్లాకే తీసుకోవాలని ఏం లేదు. నేనేంటంటే బ్లాక్ కలర్ అయితే మనకి ఎక్కువ శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ సెట్ అవుతుందని తీసుకున్నాను. సో బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కాబట్టి సో ఇట్లా ఆల్టర్నేట్గా ఒకటి ప్లెయిన్ ఒకటి ఇది అట్లా ఎక్కించుకోవాలి. సో నేనైతే ఇట్లా ఒక 10 పీసెస్ అయితే పెట్టుకుంటున్నానండి. మన నెక్ లెంత్ని బట్టి మన ఇష్టము, 8 కానీ 9 కానీ 10 కానీ అట్లా పెట్టుకోవచ్చు. సో నేను ఇట్లా ఒక 10 పెట్టేసుకున్నాను. 10 పెట్టుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ నేను ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ ఒక 20 అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి మనకి హోల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా మేక్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇలా 20 ఎక్కించేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకొకటైతే నేను ఇలా హుక్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇలా హుక్ పెట్టుకుని బ్యాక్ సైడ్ డోరీ అయినా పెట్టుకోవచ్చు అండి, లేదు అనుకుంటే ఇలా మనం హుక్ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు మనం నాట్ వేసేటప్పుడు మాత్రం మనకి మధ్యలో గ్యాప్ లేకుండా థ్రెడ్ అంతా కూడా టైట్ చేసుకుంటూ వేయాల్సి ఉంటుంది. సో ఇట్లా గట్టిగా లాగి పట్టి ఒక 3-4 టైమ్స్ అయితే వేసేస్తున్నాను. సో ఇలా టైట్గా ముడి వేసుకున్న తర్వాత బోత్ సైడ్ కూడా కొంచెం థ్రెడ్ ఉంచుకుని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఈ థ్రెడ్స్ అన్నీ కూడా హీట్ చేసుకోవాలి. నైలాన్ థ్రెడ్ కాబట్టి మనకి లూజ్ అయిపోకుండా సో హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా బోత్ సైడ్ కూడా చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం హుక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ పెట్టేసుకుంటున్నాను. ఎస్ హుక్ అనేది మనకి చైన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇయర్కి కూడా మేక్ చేస్తున్నాను.
సో ఈ చైన్ పక్కన పెట్టేసి ఇయర్కి ఎలా మేక్ చేయాలనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది కదా, ఇది మనం ప్లెయిన్ చేసేయాలన్నమాట ప్లయర్తో ఇది అనేది. సో ఇది ఇట్లా ప్లెయిన్ చేసేసుకుని మనం ఈ బ్లాక్ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. సో ఇట్లా ఫస్ట్ అయితే ఒక 3 అయితే ఎక్కిస్తున్నానండి బ్లాక్ బీడ్స్ ప్లెయిన్గా. ఒక 3 ఎక్కించిన తర్వాత సేమ్ ఇందాక చూపించిన విధంగానే ఈ రింగ్లోకి ఒక సైడ్ హోల్లోకి ఎక్కిస్తున్నాను. ఎక్కించిన తర్వాత మిడిల్లో ఒక బ్లాక్ బీడ్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వైపు నుంచి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్లెయిన్ బ్లాక్ బీడ్ ఎక్కిస్తున్నాను. మళ్ళీ సేమ్ ఈ రింగ్లో నుంచి అయితే తీస్తున్నాను. తీసి మిడిల్లో బ్లాక్ బీడ్ యాడ్ చేసుకొని ఇంకొక వైపు నుంచి అయితే బయటికి తీయాల్సి ఉంటుంది మనం. సో ఇలా ఇవి కూడా మనకి ఫాస్ట్గానే అయిపోతున్నాయండి, ఈజీగా మేక్ చేసేసుకోవచ్చు. సో మిడిల్ ఒక బ్లాక్ బీడ్ యాడ్ చేసేసుకుని ఇలా ఇప్పుడు వచ్చేసి ఒక 3 ప్లెయిన్ అయితే ఎక్కిస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు కొంచెం మనం బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రింగ్ స్టైల్లో పెట్టుకోవచ్చు. సేమ్ ఇంకొకటి కూడా మనం ఇదే విధంగా మేక్ చేసుకోవాలి. సో ఇంకొకటి కూడా ఇయర్కి అయితే మేక్ చేశానండి. చాలా సింపుల్గా మనం ఫాస్ట్గా మేక్ చేసుకోవాలి, కొంచెం డిఫరెంట్గా అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతాయి. కంప్లీట్గా మనం సెట్ ఇలా మేక్ చేసుకున్నాము. కావాలి అంటే ఇట్లా బ్రాస్లెట్ కూడా మేక్ చేసుకోవచ్చు. సో ఇది పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది చూడండి, దగ్గరగా చూపిస్తాను ఒకసారి. సో ఇలా వస్తుందన్నమాట మనకి లుక్ అనేది. అండ్ ఇయర్కి కూడా నేను రింగ్ స్టైల్లో అయితే మేక్ చేశాను. సో నాకు ఇట్లా కూడా బాగున్నాయి అనిపించింది. కావాలంటే ఇంకా మీరు కొంచెం బ్లాక్ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు రింగ్కి, అంటే కంప్లీట్గా బ్లాక్ బీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈరోజు మేక్ చేసిన ఈ బ్లాక్ బీడ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.